నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా, నలుగురిలో ఉన్నప్పుడు మీ గొంతు మీకు తెలియకుండానే తగ్గిపోతుందా? ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీకు కోపం రావడం కంటే ముందు కన్నీళ్లు వస్తున్నాయా? చిన్న చిన్న తప్పులకు కూడా పదే పదే క్షమించండి అని అడుగుతున్నారా? అసలు తప్పు మీది కాకపోయినా సంబంధాన్ని కాపాడుకోవడం కోసం మీరే తగ్గుతున్నారా? ఇవన్నీ మీకు జరుగుతుంటే మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం అనే పునాది బీటలు వారుతోంది అని అర్థం. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అందరితో మంచిగా ఉంటే వాళ్ళు నన్ను గౌరవిస్తారు అని. కాని నిజం ఏమిటంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకోనప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించదు. ఆత్మన్యూనత అనేది ఒక రోజులో వచ్చే జబ్బు కాదు. అది మనకి చెప్పుకునే చిన్న చిన్న అబద్ధాల వల్ల, మనం రాజీపడే చిన్న చిన్న సందర్భాల వల్ల మనసులో పేరుకుపోయిన ఒక విషం. ఈ రోజు మనం ఆ విషయాన్ని ఎలా బయటకి తీయాలో, మన విలువను మనమే ఎలా పెంచుకోవాలో చాలా లోతుగా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం మన విలువను ఎలా నిర్ణయించుకుంటాం అనే దానిమీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చివర్లో మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. అది మీ ఆలోచనా విధానాన్ని ఒక్క రోజులో మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఆత్మగౌరవం అనేది మనం వేసుకునే బట్టల్లోనూ మన బ్యాంక్ బ్యాలెన్స్లోనూ ఉండదు. అది మనతో జరిపే సంభాషణలో ఉంటుంది. మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే, మన ఉనికికే మనం క్షమాపణలు చెప్పుకోవడం. మీరు ఏదైనా అడగాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, సారీ, మీకు ఇబ్బంది లేకపోతే అని మొదలుపెడతారు. ఎందుకు? మీ అభిప్రాయానికి విలువ లేదా? మీరు స్పేస్ తీసుకోవడానికి అనర్హులా? అనవసరంగా సారీ చెప్పడమనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరిచ్చే ఒక ప్రమాదకరమైన సిగ్నల్. నేను తక్కువ, నేను ఇతరుల కంటే కింద ఉన్నాను అని మీ మెదడుని మీరే ట్రైన్ చేస్తున్నారు. ఈ రోజు నుండి ఆ అలవాటుని గమనించండి. తప్పు చేస్తే క్షమాపణ అడగడం సంస్కారం, కాని ఉండడానికే క్షమాపణ అడగడం ఆత్మన్యూనత. మీ మాటకి, మీ ఉనికికి ఒక విలువ ఇవ్వండి. సారీ బదులు థాంక్యూ వాడటం నేర్చుకోండి. ఎవరైనా మీకోసం వెయిట్ చేస్తే సారీ లేట్ అయింది అని కాకుండా, నాకోసం వెయిట్ చేసినందుకు థాంక్స్ అని చెప్పండి. ఇది చిన్న మార్పే కాని మీ మీద మీకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన విలువను తగ్గించే మరొక అలవాటు అతిగా వివరణ ఇవ్వడం. ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు, లేదా మీరు ఒక పని చేయనప్పుడు దానికి 100 కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరొక పార్టీకి వెళ్లలేకపోయారు అనుకోండి. నాకు తలనొప్పిగా ఉంది, మా ఇంట్లో పని ఉంది, అందుకే రాలేకపోయాను అని సంజాయిషీ ఇవ్వడం వల్ల మీ నిర్ణయం మీద మీకు నమ్మకం లేదని అవతలివారికి అర్థమవుతుంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి తన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడు. ఈరోజు నాకు కుదరదు అని చెప్పడం ఒక పూర్తి వాక్యం. దానికి తోకలు తగిలించాల్సిన పనిలేదు. మీరు ఎంత తక్కువగా వివరణ ఇస్తారో మీ మాటలకు అంత బరువు పెరుగుతుంది. అతిగా వివరించడమనేది ఒక రకమైన అభద్రతాభావం. నన్ను తప్పుగా అనుకుంటారేమో అనే భయం. ఆ భయాన్ని వదిలేయండి. జనాలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్రవర్తన చాలు, మీ వివరణలు కాదు. మన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనేది మన ఆత్మగౌరవానికి అతిపెద్ద కొలమానం. మీరు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటున్నారా? ఎవరైనా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయడం, పిలవగానే వెళ్లడం, అడగగానే పనిచేసి పెట్టడం చేస్తున్నారా? అయితే గుర్తుంచుకోండి, సులభంగా దొరికేదానికి ఎప్పుడూ విలువ ఉండదు. ఇది కఠినంగా అనిపించవచ్చు, కాని ఇదే నిజం. మీకంటూ కొన్ని పనులు, కొన్ని లక్ష్యాలు ఉండాలి. వాటికోసం మీరు బిజీగా ఉండాలి. నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పడమంటే నా సమయానికి విలువ లేదు అని చెప్పడమే. మీ సమయాన్ని మీరు గౌరవించుకున్నప్పుడు ఇతరులు కూడా మీ సమయాన్ని గౌరవిస్తారు. కొన్నిసార్లు బిజీగా ఉండటం, వెంటనే స్పందించకపోవడం అనేది అహంకారం కాదు, అది మీ ప్రయారిటీస్ని మీరు సెట్ చేసుకోవడం. దీనివల్ల ఇతరులకు మీ మీద గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ఒక ఆప్షన్గా చూస్తారు, కాని అప్పుడప్పుడు మాత్రమే దొరికే వ్యక్తిని ఒక అవకాశంగా చూస్తారు. మీరు ఆప్షన్గా ఉండాలా, అవకాశంగా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. మన విలువను పెంచే మరొక ముఖ్యమైన అలవాటు వాగ్దానాలను నిలబెట్టుకోవడం. ఇతరులకు చేసిన వాగ్దానాలు కాదు, మీకు మీరు చేసుకున్న వాగ్దానాలు. ఈ రోజు నేను వ్యాయామం చేస్తాను, ఈ రోజు నేను ఈ పుస్తకం చదువుతాను, లేదా ఈ రోజు నేను జంక్ ఫుడ్ తినను అని మీకు మీరు మాటిచ్చుకుంటారు. కాని ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు? మీరు మీకు ఇచ్చిన మాటను తప్పిన ప్రతిసారీ మీ అంతరాత్మ మిమ్మల్ని నమ్మడం మానేస్తుంది. నా మాటకే విలువ లేదు అని మీ మెదడు ఫిక్స్ అయిపోతుంది. అదే ఆత్మన్యూనతకు మూలకారణం. ఎప్పుడైతే మీరు అనుకున్నది చేస్తారో, చిన్నదైనా సరే, ఆ రోజు అలారం మోగగానే లేచినా సరే, మీ మీద మీకు ఒక నమ్మకం కలుగుతుంది. నేను నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోగలను అనే ధైర్యం వస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది అద్దం ముందు నిలబడి చెప్పుకుంటే రాదు, మీకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు వస్తుంది. అందుకే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి, వాటిని ఖచ్చితంగా పూర్తి చేయండి.
ఆ విజయాలే మీ ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మీకు అనిపించవచ్చు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా అని. కాని జీవితంలో పెద్ద మార్పులన్నీ చిన్న అలవాట్ల నుండే మొదలవుతాయి. ఈ లాజిక్ మీకు నచ్చితే మన లైఫ్ లాజిక్ ఛానల్తో ప్రయాణించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం ద్వారా మీరు కూడా ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న కమ్యూనిటీలో భాగమవుతారు. మనం మన భావోద్వేగాలను ఎలా చూపిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. చిన్న విషయానికి కూడా అతిగా స్పందించడం, వెంటనే కోపడటం లేదా వెంటనే ఏడ్చేయడం వల్ల మన మీద ఇతరులకు ఉన్న అభిప్రాయం మారుతుంది. ఎమోషనల్ డిసిప్లిన్ అనేది ఆత్మగౌరవానికి రక్షణ కవచం లాంటిది. ఎవరు ఏది అన్నా సరే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి స్పందించడమనేది ఒక గొప్ప లక్షణం. మీరు సైలెంట్గా ఉన్నప్పుడు మీ శక్తి మీ దగ్గరే ఉంటుంది. మీరు అరిచినప్పుడు మీ శక్తిని అవతలివారికి ఇచ్చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు దానికి కుంగిపోకుండా అందులో నిజం ఉంటే సరిదిద్దుకోవడం, లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదానికి స్పందించే వ్యక్తిని ఎవరూ సీరియస్గా తీసుకోరు. మీ నిశ్శబ్దం అవతలివారికి భయాన్ని, గౌరవాన్ని కలిగించాలి. అదే నిజమైన హుందాతనం. అలాగే మనం మన బలహీనతలను దాచుకోవడానికి ప్రయత్నిస్తాం. నాకు ఇది రాదు అని చెప్పడానికి సిగ్గుపడతాం. కాని నిజమైన కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉందో తెలుసా? నాకు రాదు, కాని నేను నేర్చుకోగలను అని చెప్పడంలో ఉంది. మీ తప్పులను, మీ లోపాలను మీరు అంగీకరించినప్పుడు ఎవరూ వాటిని చూపి మిమ్మల్ని అవమానించలేరు. మీరు మీ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎప్పుడూ ఒక భయంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి తనని తాను యాక్సెప్ట్ చేస్తాడు. నేను పర్ఫెక్ట్ కాదు, కాని నేను ఎదుగుతున్నాను అనే స్పష్టత వారిలో ఉంటుంది. ఆ స్పష్టత వారి మొహంలో ఒక వెలుగునిస్తుంది. నటనతో వచ్చే గౌరవం తాత్కాలికం, నిజాయితీతో వచ్చే గౌరవం శాశ్వతం. ఇతరుల గురించి మాట్లాడటం మానేసి ఐడియాల గురించి మాట్లాడటం అలవాటు చేసుకోండి. మనం ఎప్పుడూ పక్కవాడి జీవితం గురించి, వాడి తప్పుల గురించి మాట్లాడుతూ మన సమయాన్ని వృధా చేస్తాం. దీనివల్ల మన స్థాయి పడిపోతుంది. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ భవిష్యత్తు గురించి, కొత్త ఆలోచనల గురించి, పరిష్కారాల గురించి మాట్లాడతారు. గాసిప్స్ మాట్లాడే వ్యక్తిని ఎవరూ నమ్మరు. ఈ రోజు వేరేవాడి గురించి మీ దగ్గర మాట్లాడినవాడు రేపు మీ గురించి వేరేవాడి దగ్గర మాట్లాడతాడు అని అందరికీ తెలుసు. మీ మాటల్లో నాణ్యత ఉంటే మీ వ్యక్తిత్వంలో నాణ్యత ఉంటుంది. మీ మాట వినడానికి నలుగురు వేచి చూడాలి అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక విలువ ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడం, వాటికి బాధ్యత వహించడం. చాలామంది చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా పక్కవాళ్ల సలహా అడుగుతారు. ఏ బట్టలు కొనాలి, ఏ సినిమాకి వెళ్ళాలి అనే దగ్గర్నుండి కెరీర్లో ఏం చేయాలి అనే వరకు అందర్నీ అడుగుతూ ఉంటారు. సలహాలు తీసుకోవడం తప్పు కాదు, కాని నిర్ణయం మీది అయి ఉండాలి. మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నా పర్లేదు, దానివల్ల వచ్చే నష్టాన్ని భరించే ధైర్యం మీకు ఉండాలి. నా జీవితం నా చేతిలో ఉంది, వేరేవాళ్ల దయాదాక్షిణ్యాల మీద కాదు అనే భావన మీకొక కొత్త శక్తినిస్తుంది. బాధ్యత తీసుకోవడమంటే బరువు మోయడం కాదు, శక్తిని పొందడం. చివరగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తల ఎత్తుకుని నడవండి, కళ్లలోకి చూసి మాట్లాడండి. ఇది బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇది మీ మైండ్ సెట్ని మారుస్తుంది. మీరు మిమ్మల్ని ఎలా ప్రెజెంట్ చేసుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అలాగే చూస్తుంది. మీరు సైలెంట్గా కూర్చుంటే ప్రపంచం మిమ్మల్ని తొక్కేస్తుంది. మీరు స్థిరంగా నిలబడితే ప్రపంచం మీకు దారి ఇస్తుంది. మనం ఇతరులకు ఎలా మర్యాద ఇస్తామో మనకు మనం కూడా అంతే మర్యాద ఇచ్చుకోవాలి. మిమ్మల్ని మీరు ఒక అతిథిలా కాకుండా మీ జీవితానికి యజమానిలా చూసుకోండి. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే మీ రియాలిటీగా మారుతుంది. ఇప్పుడు మనం వీడియో మొదట్లో చెప్పుకున్న ఆ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఛాలెంజ్ పేరు నో సారీ ఛాలెంజ్. ఈ వీడియో చూసిన తరువాత వచ్చే 24 గంటల పాటు మీరు ఎవరికీ అనవసరంగా సారీ చెప్పకూడదు. ఎవరైనా మిమ్మల్ని దారి అడిగితే సారీ, నాకు తెలియదు అనకండి, నాకు తెలియదు అని చెప్పండి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సారీ అనకండి, సరిచేసుకుంటాను అని చెప్పండి. కేవలం ఒక్కరోజు పాటు ఆ పదాన్ని వాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు రోజులో ఎన్నిసార్లు అనవసరంగా క్షమాపణలు చెబుతున్నారో మీకే అర్థమవుతుంది. ఆ పదాన్ని ఆపేసినప్పుడు మీలో కలిగే ఆ చిన్న అసౌకర్యాన్ని గమనించండి. ఆ తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ని ఆస్వాదించండి. ఇది చేయడం కష్టమే, కానీ ఒక్కరోజు ప్రయత్నించి చూడండి. మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ విలువ మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.